నమస్కారం ఫ్రెండ్స్. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ రంగంలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఒకప్పుడు ఐటీ అంటే లక్షలాది మందికి బంగారు బాట. కానీ 2026 ఆర్థిక సంవత్సర గణాంకాలు చూస్తుంటే పరిస్థితులు మారుతున్నాయని అర్థమవుతోంది. దేశంలోని టాప్ 5 ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకుంటున్నాయి. అసలు ఈ హెడ్ కౌంట్ రిడక్షన్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల నిజంగానే ఉద్యోగాలు పోతున్నాయా? లేక కంపెనీలు తమను తాము కొత్తగా మార్చుకుంటున్నాయా? ఈ విషయాలన్నీ ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. గణాంకాల విశ్లేషణ, ద డేటా బ్రేక్డౌన్. ముందుగా మనం నెంబర్స్ గమనిస్తే టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, విప్రో మరియు టెక్ మహీంద్రా ఈ 5 కంపెనీలు కలిపి దాదాపు 7,400 మంది ఉద్యోగులను తగ్గించుకున్నాయి. టీసీఎస్, మన దేశంలోనే అతిపెద్ద ఎంప్లాయర్ అయిన టీసీఎస్ సుమారు 12,000 మంది ఉద్యోగుల తగ్గుదలని నమోదు చేసింది. ఇన్ఫోసిస్ గతంలో ఎప్పుడూ లేని విధంగా Q4లోనే దాదాపు 8,000 మందికి పైగా ఉద్యోగుల సంఖ్య తగ్గింది. గత 2 ఏళ్లుగా చూస్తుంటే ఒకప్పుడు లక్షల్లో ఉండే ఫ్రెషర్ నియామకాలు ఇప్పుడు కేవలం వేలల్లోకి పడిపోయాయి. ఇది సాఫ్ట్వేర్ ఆస్పిరెంట్స్ అందరినీ ఆలోచనలో పడేసే విషయం. నియామకాలు తగ్గడానికి గల కారణాలు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? దీనికి 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది ఏఐ రిస్ట్రక్చరింగ్. ప్రస్తుతం కంపెనీలు లేబర్ ఆర్బిట్రేజ్ మోడల్ నుండి ఏఐ ఫస్ట్ మోడల్కి మారుతున్నాయి. అంటే పాత పద్ధతిలో ఎక్కువ మందిని పెట్టి తక్కువ లాభం పొందడం కంటే తక్కువ మంది నిపుణులతో ఏఐ సహాయంతో ఎక్కువ ఉత్పాదకత సాధించాలని చూస్తున్నాయి. ఉదాహరణకు గతంలో ఒక ప్రాజెక్ట్ కోసం 10 మంది కోడర్స్ అవసరమైతే ఇప్పుడు ఏఐ టూల్స్ వాడి అదే పనిని 6 లేదా 7 చేస్తున్నారు. రెండవది స్కిల్ గ్యాప్. ఇప్పుడు కంపెనీలకు కావాల్సింది సాధారణ ప్రోగ్రామర్లు కాదు, జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ మరియు క్లౌడ్ ఆర్కిటెక్చర్లో నిపుణులు కావాలి. పాత టెక్నాలజీలపై ఆధారపడ్డ ఉద్యోగులను కంపెనీలు తగ్గించుకుంటూ కొత్త టెక్నాలజీ తెలిసిన వారికి భారీ ప్యాకేజీలు ఇచ్చి మరీ నియమించుకుంటున్నాయి. మూడవది గ్లోబల్ ఎకానమీ. మన ఐటీ రెవెన్యూలో మెజారిటీ భాగం అమెరికా మరియు యూరప్ దేశాల నుండే వస్తుంది. అక్కడ వడ్డీ రేటు పెరగడం, ఆర్థిక మందగమనం వల్ల కంపెనీలు కొత్త ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయించడంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. దీనివల్ల మన దగ్గర ఉన్న బెంచ్ స్ట్రెంత్ను కంపెనీలు తగ్గించుకుంటున్నాయి. అయితే ఐటీ రంగం సంక్షోభంలో ఉందని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్. జీసీసీల పెరుగుదల. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ జీసీసీ ఇండియాలో పెరుగుతున్నాయి. ఇవి హై అండ్ రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ కోసం నియామకాలు చేస్తున్నాయి. రీస్కిల్లింగ్. మీరు గమనిస్తే టీసీఎస్ ఇప్పటికే 3.5 లక్షల మంది ఉద్యోగులకు ఏఐ శిక్షణ ఇచ్చింది. అంటే కంపెనీలు పాతవారిని వదిలించుకోవటం కంటే వారిని కొత్త టెక్నాలజీకి మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా చెప్పేది ఒక్కటే, సాఫ్ట్వేర్ రంగంలో నేర్చుకోవటం ఆగిపోకూడదు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మనం అప్డేట్ అయితేనే మన ఉద్యోగం సురక్షితం. ఫ్రెషర్స్ అయితే కేవలం అకాడమిక్ సబ్జెక్టులే కాకుండా ప్రాక్టికల్గా ఏఐ టూల్స్ వాడటం నేర్చుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఐటీ ఉద్యోగాల గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.